దాను రాజీనామా చేయబోతున్నారా? ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ బైపోల్ జరగబోతోందా? ఎస్, ఖచ్చితంగా కొన్ని గంటల క్రితం వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే దానం నాగేందర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే గనక ఖచ్చితంగా ఈ వార్తలకి ఈ యొక్క వాస్తవికత జోడించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే ఆయనే నేరుగా చెప్తున్నారు, ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నా, నా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చింది, సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఖర్గేనే నాకు హామీ ఇచ్చారు. సో అది ఏ హామీ అయి ఉంటున్నది మనం వేరేగా చెప్పనవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా అది మంత్రి పదవి ఉంటుందనేటువంటి అనేక ఊహాగానాలు కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా ఆ మంత్రి దానం రేపటి రోజున మనం మంత్రిగా దానాన్ని రేపటి రోజున చూడబోతున్నామా? ఖైరతాబాద్ బైపోల్లో ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు రేపమాపు ఖచ్చితంగా అదే జరగబోతుందా అని అంటే కనుక దీనికి సంబంధించి అనేక వార్తలు అయితే పుంకాలుగా వచ్చినటువంటి సందర్భం చూసాం. కాకపోతే కొన్ని గంటల క్రితం ఆయన నేరుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే చూడాల్సి వస్తుందని అంటే కనుక ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నాకు మిగతా పార్టీ వాళ్ళ సంగతి నాకు తెలియదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నారా అనేది నాకు అనవసరం, ఖచ్చితంగా నేనైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నానా. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యం అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. సో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాక కూడా ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తారు ఖచ్చితంగా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి బలమైనటువంటి ఒక వార్త అయితే ఇప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది. ఎస్, ఆయనే డైరెక్ట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చూస్తే కనుక ఎస్ ఆయనే రేపమాప ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు చెప్పక తప్పదు. ఎస్, ఖచ్చితంగా తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కు దగ్గరైనటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని గంటల క్రితం కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ విజయం సాధించినటువంటి విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసినటువంటి దానం నాగేందర్కు కీలక హామీ దక్కినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలపైన ఫోకస్ చేసినటువంటి సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు దానం నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానం పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కూడా కంప్లైంట్ చేసినటువంటి విషయం విదితమే. స్పీకర్ ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. కాగా దానం తనకు సమయం కావాలని తాజాగా స్పీకర్ కూడా లేఖ రాసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. అయితే స్పీకర్ నోటీసులకు ఇప్పటివరకు దానం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంతో దానం భేటీ అయ్యారు. తాను రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమయంలోనే దానంకు ప్రభుత్వంలో ప్రాధాన్యత పైన పార్టీ నుంచి హామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కాదని, గెలిచే సత్తా తనకు ఉందని దానం చెప్పినట్లుగా సమాచారం. అయితే దానం రాజీనామా పైన రేవంత్ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయం ఉండాలని హైకమాండ్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని చెప్పినటువంటి దానం తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో దానం చేసినటువంటి తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా గ్రేటర్ పరిధిలో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ గెలుపు కోసం 300 వార్డుల్లో కూడా పనిచేస్తానని దానం ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. దీని ద్వారా దానం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక కాంగ్రెస్ కోసం నేరుగా పనిచేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే గ్రేటర్ ఎన్నికల తర్వాతనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉంటుందనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. దీంతో ఇప్పుడు దానం పైన స్పీకర్ నిర్ణయం ఏమిటి, ముఖ్యమంత్రి ఇక దానంకు రాజీనామాపైన ఎలాంటి సూచనలు చేస్తారు అనేది స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇక దానం రాజకీయ భవిష్యత్తు గురించి కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి దానం నాగేందర్ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. 1994, 1999, 2004 ఎన్నికలలో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో ఆసిఫ్ నగర్ నుంచి టీడీపీ టికెట్పై గెలిచినటువంటి తర్వాత తన సీటుకు రాజీనామా చేశారు. ఆ సమయంలో ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాత అంటే 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు దానం నాగేందర్. ఆ రకంగా 2009లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు దానం.
ఇక కొనిజేటి రోసయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్ఫోలియోలో కూడా కొనసాగినటువంటి దానం ఇక 2014లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై సుమారుగా 21,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే 2018 జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక 2018లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై సుమారుగా 29,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆయన 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 2024 మార్చి 17న ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే ముఖ్యమంత్రి అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు దానమ నాగేందర్. 2024 18వ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేసి ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతుల్లో ఓటమి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి వెళ్ళినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. కాకపోతే దీనికి సంబంధించి టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉండటంతో ఆల్రెడీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనర్హత వేటు వేయాలని ఇటు బీఆర్ఎస్ అయితే అభ్యర్థించినటువంటి పరిస్థితి స్పీకర్కి. సో స్పీకర్ తొలినాల్లో ఎటువంటి సమాధానం చెప్పకపోగా దీంతో ఆగ్రహించినటువంటి కేసీఆర్ అండ్ టీం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా తనకి పాజిటివ్గా వస్తుంది అనుకున్నారు. ఖచ్చితంగా అదే పాజిటివ్గా వచ్చినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ ఆదేశాల మేరకి స్పీకర్ కూడా ఈ యొక్క ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఎవరైతే పిటిషనర్ ఉంటారో ఆ పిటిషనర్ ఎవరైతే యువతల వాదులు ప్రతివాదులతోటి ఈ యొక్క అసెంబ్లీ ఓపెన్ కోర్ట్ హాల్ ఉంటుంది, ఆ ఓపెన్ కోర్ట్ హాల్లో ఖచ్చితంగా ఆయన విచారణ గత కొన్ని రోజులుగా చేయడం అనేది మనం చూసాం. 5 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి పార్టీ మారలేదు, వారు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరొక వైపు మిగతా 5 సంగతి ఏమిటి? ఎందుకంటే ఆల్రెడీ దాన నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన 2024 18 లోక్సభ ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయడం అంటే పర్టికులర్గా ఆధారాలతో సహా దొరికిపోవడం, ఇది నిజంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎందుకంటే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు అక్షింతలు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యాన ఖచ్చితంగా ఖైరతాబాద్ బైపోల్ అయితే తప్పనిసరి. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి ఢోకా లేకుండా ఖచ్చితంగా అక్కడ బైపోల్ వచ్చే అవకాశాలు లేవని పలు రాజకీయ విశ్లేషకులు సైతం ఇప్పటికే ఖరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యాన ఖచ్చితంగా ఖైరతాబాద్ బైపోల్ అయితే వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ దాన నాగేందర్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని గంటల క్రితం నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఖచ్చితంగా ఇప్పుడు గ్లోబల్ మహానగరంగా విస్తరించినటువంటి 300 డివిజన్లతో మహానగరంగా విస్తరించినటువంటి ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఒక ప్రతి డివిజన్ని నేను పర్యటిస్తా, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానంటూ డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే కనుక ఆయన ఢిల్లీ వేదికగా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే కొన్ని గంటల క్రితం ఆయన ఏఐసిసి చీఫ్గా ఉన్నటువంటి ఖర్గేని కలవడం జరిగింది. ఖర్గే ఇచ్చినటువంటి హామీ ఏ మేరకు అయ్యి ఉండొచ్చునంటే కనుక ఖచ్చితంగా ఎవరికైనా కావాల్సింది ఏమిటి? ముఖ్యమంత్రి తర్వాత మంత్రి పదవి. సో ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి ఇస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వంలో మీకు ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి ఏఐసిసి హామీతోనే ఇప్పుడు ఆయన అడుగులు రాజీనామా వైపు పడబోతున్నాయనేటువంటి ఒక బలమైన సంకేతాలు ఆయన ఇచ్చినటువంటి సందర్భం. సో మరి చూడాలి, మరి ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరగబోతున్నాయా? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇటు ఆల్రెడీ తమిళనాడులో కూడా ఎలక్షన్స్ కూడా సాధారణ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా సాధారణ ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఖైరతాబాద్ బైపోల్ కూడా వచ్చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఆ టైంకే ఇది పెడతారా, లేదంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు ఉంటుందా అనేది తేలాల్సిన అంశం. సో ఏదేమైనా సరే దానం రాజీనామా అయితే పక్కా అనేది తేలిపోయింది. ఎక్కడో తీసుకోపోతుంది. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత
మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఎక్కడో తీసుకోపోతుంది. మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు? ఇప్పుడు ఏ పార్టీ తీసుకోపోతుంది. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీ 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు పార్టీ పరంగా? కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.